22 నుంచి ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ అయిపోయాయి. నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే నిజంగా కాటేరమ్మ కొడుకు జాతర మొదలైందని చెప్పొచ్చు. ఏం కొట్టారు భయ్యా! ఆ మ్యాచ్లోని కొన్ని రికార్డ్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్ఆర్హెచ్ తో జరిగిన మ్యాచ్లో ఆర్ఆర్ టీమ్ కి కెప్టెన్ గా రియాన్ పరాగ్ ఉన్నాడు. అలాగే యంగెస్ట్ కెప్టెన్ గా 4th ప్లేస్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో యంగెస్ట్ కెప్టెన్స్ లిస్ట్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో విరాట్ కోహ్లీ 22 ఇయర్స్ 180 డేస్, సెకండ్ ప్లేస్ లో స్టీవ్ స్మిత్ 22 ఇయర్స్ 344 డేస్, రైనా 23 ఇయర్స్ 112 డేస్, రియాన్ పరాగ్ 23 ఇయర్స్ 133 డేస్, శ్రేయస్ అయ్యర్ 23 ఇయర్స్ 142 డేస్. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ లో పవర్ ప్లేలో కొట్టిన 94 రన్స్ ఐపీఎల్ లో ఆర్ఆర్ పైన పవర్ ప్లేలో హైయెస్ట్ స్కోరు. అలాగే ఐపీఎల్ లో సన్ రైజర్స్ ది థర్డ్ హైయెస్ట్ స్కోర్ 94. అలాగే ఉప్పల్లో స్టేడియంలో హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ 94. అలాగే ఐపీఎల్ లో 200 స్కోర్ ని తక్కువ ఓవర్స్ లో కంప్లీట్ చేసిన టీమ్ గా ఎస్ఆర్హెచ్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఆర్సీబీ 2016 లో పంజాబ్ బై కొట్టింది 14.1 ఓవర్స్ లో. నేను ఎస్ఆర్హెచ్ కూడా సేమ్ 14.1 ఓవర్స్ 200 క్రాస్ చేసింది. అలాగే మన కటిరమ్మ కొడుకుల్లో ఒకడైన హెన్రిచ్ క్లాసెన్ ఐపీఎల్ లో తక్కువ బాల్స్ 1000 రన్స్ కంప్లీట్ చేసుకున్న వారిలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్ లో రసిల్ 545 బాల్స్, సెకండ్ ప్లేస్ లో క్లాసెన్ 594 బాల్స్, థర్డ్ ప్లేస్ లో సెహవాగ్ 604 బాల్స్, ఫోర్త్ ప్లేస్ లో మ్యాక్స్వెల్ 610 బాల్స్, ఫిఫ్త్ ప్లేస్ లో యూసఫ్ పఠాన్ 617 బాల్స్, సిక్స్త్ ప్లేస్ లో సునీల్ 617 బాల్స్. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీం కొట్టిన కొట్టుడికి ఐపీఎల్ లో హైయెస్ట్ స్కోర్ 287 రన్స్ రికార్డు బ్రేక్ అవుతుందేమో అనుకున్నాం. కానీ జస్ట్ 2 రన్స్ డిఫరెన్స్ తాగిపోయింది. అయినా ఏం పర్లేదు, ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. 300 ఈజీ క్రాస్ చేస్తుంది. ఇంకా హైయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఐపీఎల్ టోటల్ స్కోర్ చూసుకుంటే టాప్ 5 లో 4 ఎస్ఆర్హెచ్ టీమ్ ఉన్నాయి. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ 287 వాజ్ ఆర్సీబీ 2024 లో, సెకండ్ ప్లేస్ లో ఎస్ఆర్హెచ్ 286 వాజ్ ఆర్ఆర్ 2025 లో, థర్డ్ ప్లేస్ లో ఎస్ఆర్హెచ్ 277 వాజ్ ముంబై 2024 లో, ఫోర్త్ ప్లేస్ లో కేకేఆర్ 272 రన్స్ వాజ్ డీసీ 2024 లో, ఫిఫ్త్ ప్లేస్ లో మళ్ళీ ఎస్ఆర్హెచ్ 266 వాజ్ డీసీ 2024 లో. ఇంకా మన కాటేరమ్మ కొడుకులు కొట్టిన కొట్టడికి ఆర్ఆర్ బౌలర్స్ కూడా చాలా సమర్పించుకున్నారు. కానీ అందులో మెయిన్ గా జాఫర్ ఆర్చర్ టాప్ లో ఉన్నాడు. నేను ఆ కొట్టుడికి ఆర్చర్ పాపం మోస్ట్ ఎక్స్పెన్సివ్ రన్స్ ఇచ్చిన వారిలో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్ లో ఆర్చర్ 0 వికెట్ 76 రన్స్ వాజ్ ఎస్ఆర్హెచ్ 2025. సెకండ్ ప్లేస్ లో మోహిత్ శర్మ 0 వికెట్ 73 రన్స్ వాజ్ డీసీ 2024. థర్డ్ ప్లేస్ లో బసిల్ తంపి 0 వికెట్ 70 రన్స్ వాజ్ ఆర్సీబీ 2018. ఫోర్త్ ప్లేస్ ఎస్దేఎల్ 0 వికెట్ 69 రన్స్ వాజ్ కేకేఆర్ 2023. ఫిఫ్త్ ప్లేస్ రేసి టాప్లే 1 వికెట్ 68 రన్స్ వాజ్ ఎస్ఆర్హెచ్ 2024. సిక్స్త్ ప్లేస్ లో లుకీ వుడ్ 1 వికెట్ 68 రన్స్ వాజ్ డీసీ 2024. టీ20 క్రికెట్ లో ఫస్ట్ టైం 4 టైమ్స్ 250+ రన్స్ కొట్టిన టీమ్ గా ఎస్ఆర్హెచ్ టాప్ లో ఉంది. 4 టైమ్స్ ఎస్ఆర్హెచ్ టీం కొడితే 3 టైమ్స్ సర్రే అండ్ ఇండియా టీం కొట్టింది. ఫస్ట్ 10 ఓవర్స్ లో 2 ఇన్నింగ్స్ లో కలిపి కొట్టిన హైయెస్ట్ స్కోర్స్ లో ఎస్ఆర్హెచ్ వాజ్ ఆర్ఆర్ మ్యాచ్ 4th ప్లేస్ లో ఉంది. ఫస్ట్ ప్లేస్ లో ఢిల్లీ వాజ్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ 2024 లో జరిగింది 296 రన్స్. సెకండ్ ప్లేస్ లో ఎస్ఆర్హెచ్ వాజ్ ముంబై 2024 లో జరిగింది 289 రన్స్. థర్డ్ ప్లేస్ లో కేకేఆర్ పంజాబ్ మధ్య జరిగింది 2024 లో 269 రన్స్. ఫోర్త్ ప్లేస్ లో ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ 2025 లో జరిగింది 253 రన్స్. ఫిఫ్త్ ప్లేస్ లో ఆర్సీబీ వాజ్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగింది 2024 లో 250 రన్స్. సో ఇవి ఈ మ్యాచ్ లో రికార్డ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.